ఉట్నూరులో తుడుం దెబ్బ ఆందోళన ముగిసింది. 16 డిమాండ్ల సాధనకి ఉట్నూరు ఐటీడీఏ ముందు ఆందోళన చేశారు. తుడుం దెబ్బ పిలుపుతో ఉట్నూరుకి భారీగా ఆదివాసీలు చేరుకున్నారు. ఐటీడీఏ ముందు బైఠాయించి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల్లో 75% ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. లంబాడాలను ఎస్టీల నుంచి తొలగించేందుకు ప్రత్యేక కమిషన్ను వేయాలన్నారు. 8 లక్షల ఎకరాల పోడు భూముల్ని పంచాలి అని విజ్ఞప్తి చేశారు. తుడుం దెబ్బ నేతలతో ఐటీడీఏ పిఓ మకరందు మాట్లాడారు. పిఓ హామీతో ఆందోళన విరమించారు ఆదివాసీలు. గత ప్రభుత్వం ఏదైతే ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబించిందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నాయి. కాబట్టి మేము గత 2 సంవత్సరాల నుండి మేము చూస్తూ వస్తున్నాం. ఏదైతే వాళ్ళ 170 చట్టాన్ని సవరించాలని చెప్పేసి గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేసింది. కాబట్టి వారిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి సుప్రీంకోర్టులో. అదేవిధంగా జీవో నంబరు 109 ఏదైతే పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఉన్నదో ఈ జీవోను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ షెడ్యూల్ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రెండో డిమాండ్గా ఉంది. జీఓఎంఎస్ నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి. 170 పీసా చట్టాలను ప్రకటబందీగా అమలు చేయాలి. అదేవిధంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. దానికోసం కమిషన్ వేయాలి. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ అక్కడ నిధులు చేయాలని చెప్పేసి మిగతా అనేక డిమాండ్లు ఆదివాసులకు ఇంద్రమ్మ ఇళ్లలో ఇవాళ పూర్తిగా వివక్షత కొనసాగుతున్నది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఇవాళ బఫర్ ఏరియా కోర్ ఏరియా పేరుతోటి ఇంద్రమ్మ ఇండ్లు కట్టనియడం లేదు. టైగర్ జోన్లు ఓపెన్ కాస్ట్ల పేరుతోటి ఆదివాసులను అడవి నుండి కాల్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ హక్కుపత్రాలు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు ఇవ్వాలి. జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులది ఇది మనకి యాక్చువల్లీ ఒక 10 రోజుల ముందే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక్క చిన్న సమస్య ఏంటంటే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో 3 పైన సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఆ రూలింగ్లో ఉన్న ఆధారం ఏదైతే ఉందో అంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్లో చాలా రకమైన ఒక క్లిష్టమైన విషయం ఏంటంటే అబోవ్ 50% రిజర్వేషన్ అనేది ప్రిన్సిపుల్డ్గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అది తీసుకోవడం అనేది అసంభవం గవర్నమెంట్ తరఫు నుంచి. ఏదైనా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ మీద మనం మళ్ళీ కొట్టాడాల్సి వస్తుంది. దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ కూడా 2020 తర్వాత వేస్తే అది కూడా రివ్యూ పిటిషన్ కూడా ఆర్పీ నెంబర్ 12749 కొట్టివేయడం జరిగింది. ఇక మనకు మిగిలింది ఒకటే, పార్లమెంట్ ద్వారా దీన్ని అమెండ్మెంట్ చేసుకోవడం. సో దానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ పోలీస్ ఉద్యోగాలపైన ఆ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాం, మీకు కూడా ఒక కాపీ ఇస్తున్నాము.